నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లిమా మహమ్మద్ ఏసీబీకి ట్రాప్ అయ్యారు. మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లిమా మహమ్మద్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్ ఇరువురిపై కేసు నమోదు. జిల్లాలో సబ్ రిజిస్టర్గా విధుల్లో చేరిన నాటి పలువురి నుండి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా ఓ వ్యక్తి నుండి నగదు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ వాళ్ళు తనిఖీ చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ 1 ఎకరం 28 గుంటలు భూమి కొనుగోలు చేశారు. అందులో 1 ఎకరం 28 గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మార్చి మొదటి వారంలో వచ్చారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెంకట్ను కలిసి నగదు ఇవ్వాలని మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లిమా చెప్పారు. ఈ క్రమంలో హరీష్కి లంచం ఇవ్వడం ఇష్టం లేక వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం హరీష్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెంకట్కు 19,500 రూపాయలు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వరంగల్ ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అంతేకాకుండా 1,72,000కు సరైన లెక్కలు లేనందున వాటిని కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. గుండ్లగాని హరీష్ అతను దంతాలపల్లిలో ఎకరా 128 గజాలు కొనుగోలు చేసినాడు. అట్టి ల్యాండ్ను రిజిస్ట్రేషన్ కొరకు ఎస్ఆర్ఓ ఆఫీస్ మహాబాద్కు పలుమార్లు వచ్చాడు. అదేవిధంగా మార్చి మొదటి వారంలో కూడా వచ్చి అతను రిజిస్ట్రేషన్ కొరకు వచ్చినప్పుడు అతనికి తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ ఛార్జెస్ కాకుండా ఒక యార్డ్కి 200 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ ఎస్ఆర్ఓ గారికి ఇవ్వాలి అని ఆఫీసులో చెప్పడం అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి సంప్రదించాడు. ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసిన ప్రకారంగా ఎస్ఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎస్ఆర్ఓ గారి అసిస్టెంట్ అయిన అవుట్సోర్స్ పర్సన్ వెంకటేష్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఇప్పుడు ఎస్ఆర్ఓ మేడం గారిని మరియు వెంకటేష్ గారిని ఇద్దరిని మేము అదుపులోకి తీసుకున్నాము. రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ రేట్లో నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ, మరియు మా టీం జే శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్, అలాగే రాజు ఇన్స్పెక్టర్, సునీల్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మీరు మీ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ మీ పని కొరకు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ ఏసీబీది 1064 ఉంది, దానికి దయచేసి ఫోన్ చేయండి. అలాగే నా నంబర్ వచ్చేసి 9154388912. ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ. అతను వెంకటేష్ దగ్గర ఫిర్యాదు అయిన హరీష్ ఇచ్చినటువంటి 19,200, అవి కాకుండా అతని పొజిషన్లో పాకెట్లో 1,72,000 రూపాయలు, ఒక 20 వ్యాట్స్ వరకు దొరికినాయి. అవి అన్అకౌంటెడ్ మనీ. దాని ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటున్నాం ఎక్కడి అని. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.